ఇంతకీ అచ్చం భూమిలాగానే ఉన్న ఆ గ్రహం ఏంటి, ఎక్కడుంది, అక్కడికి వెళ్ళడం సాధ్యమవుతుందా? ఒకవేళ వెళ్ళగలిగితే దానిపైన మనం నివాసం ఉండొచ్చా? ఇక్కడి మాదిరిగానే ల్యాండ్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవచ్చా? వాటిపైన గ్రహాంతరవాసులున్నారా? ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు మనల్ని రాణిస్తారా? ఇలా ఎన్నో అనుమానాలు మీ బుర్రల్ని తొలిచేస్తున్నాయా? అయితే భూగోళం లాంటి న్యూ గోళాన్ని మీరు చూసేయండి. సువిశాల విశ్వంలో మానవుడు ఒంటరి కాదని, మానవుల్లాంటి బుద్ధిజీవులు ఎక్కడో ఓ చోట ఉంటారన్న ఆశలు ఇప్పుడిప్పుడే నిజమవుతున్నాయి. తాజాగా నాసా వెల్లడించిన వివరాలు ఇదే చెబుతున్నాయి. విశ్వంలో గ్రహాంతరవాసుల అన్వేషణ కోసం ప్రయోగించిన కెప్లర్ అనే టెలిస్కోప్ ఓ కొత్త గ్రహాన్ని కనిపెట్టింది. అది అచ్చం భూమిలాగానే ఉంది. ఇప్పటి వరకు భూమి లాంటి ఎన్నో గ్రహాలను కనిపెట్టినా ఇలా ఉన్న భూమికి సరిపోయేలా అవేమీ లేవు. కానీ ఈ కొత్త గ్రహం మాత్రం 190% భూమి లక్షణాలనే కలిగి ఉంది. ఆ కొత్త గ్రహానికి నాసా కెప్లర్ 452b అని పేరు పెట్టింది. ఇది కూడా సూర్యుడి లాంటి మరో నక్షత్రం చుట్టూ భూమిలాగానే పరిభ్రమిస్తోంది. సూర్యుడి చుట్టూ భూమి తిరగటానికి 365 రోజులు పడితే ఈ కెప్లర్ 452b ఆ నక్షత్రం చుట్టూ పరిభ్రమించడానికి 385 రోజులు పడుతోంది. దాదాపుగా ఆ గ్రహం మీద ఏడాది, భూమి మీద ఏడాదికి సమానమన్నమాట. ఈ కెప్లర్ 452b గ్రహం భూమి కన్నా 1.6 రెట్లు పెద్దది. అంటే భూమి మీద సగం పెద్దదిగా ఇలా ఉంటుందన్నమాట. దీనివల్ల ఇక్కడున్న భూమి ఆకర్షణ శక్తి కన్నా అక్కడ గ్రావిటీ రెట్టింపు ఉంటుంది. అంటే అక్కడికి వెళ్తే మన బరువు పెరుగుతుంది. భూమి మీద 80 కేజీలు ఉన్న వ్యక్తి ఆ గ్రహం మీదకు వెళ్తే అతని బరువు సుమారుగా 160 కేజీలు ఉంటుంది. దాని సైజ్ కూడా మన భూమి కంటే అబౌట్ 50% 60% మోర్. అంటే ఇంచుమించుగా మన భూమి అంత సైజు. ఆ సైజుతో ఒక అట్మాస్ఫియర్ ఉండొచ్చు. ఎలాగైతే మన భూమండలానికి వాతావరణం ఉందో అది కూడా చాలా అవసరం. దాని తర్వాత ఇట్ టేక్స్ అబౌట్ ద సేమ్ టైం అంటే 385 డేస్. మన భూమి ఏమో 365 డేస్ తీసుకుంటుంది సూర్యుడి చుట్టూ పరిక్రమించడానికి. ఆ కొత్త గ్రహం ఏమో 385 డేస్ తీసుకుంటుంది. ఈ పారామీటర్స్ అన్నీ చూస్తే సర్టన్లీ దెర్ ఈస్ ఎ గుడ్ పాసిబిలిటీ, ఛాన్స్ ఉంది అక్కడ లైఫ్ ఒరిజినేట్ అవ్వడానికి. ఇక సూర్యుడి నుంచి భూమి ఎలా సరైన దూరంలో ఉండి జీవ ఆవిర్భావానికి అనుకూలంగా ఉందో ఆ కెప్లర్ 452b కూడా దాని నక్షత్రానికి తగిన దూరంలోనే ఉన్నట్టు నాసా చెప్పుకొస్తోంది. వాస్తవానికి భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరం కన్నా కెప్లర్ 452bకి దాని నక్షత్రానికి మధ్య ఉన్న దూరం ఎక్కువే అయినా ఆ నక్షత్రం సూర్యుడి కన్నా ఎక్కువ కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉండడంతో భూమి మీద మనకు ఎలాంటి సూర్యరశ్మి అందుతుందో అక్కడ అలాంటి సూర్యరశ్మి ఉంటుందని చెప్పుకొస్తోంది నాసా. ఆ కొత్త భూమి మీద జీవం ఉంది అనటానికి ఇదే పెద్ద కారణమని చెప్పుకొస్తోంది. అంతేకాదు ఆ గ్రహ ఉపరితలం రాళ్లతో నిండి ఉండవచ్చని, దానిపైన అగ్నిపర్వతాలున్నాయని నాసా నిర్ధారించింది. భూమి మీద జీవం ఏర్పడటానికి అగ్నిపర్వతాలు కారణమే. అంటే అక్కడ కూడా జీవం ఉండే అవకాశం కొట్టిపారేయలేమని అంటోంది నాసా. కాకపోతే అక్కడ జీవం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉందని చెప్పి ఇప్పటికే మనకి డేటా చెప్తుంది. అదేమిటంటే అక్కడ అది ఏ నక్షత్రం చుట్టూ అయితే తిరుగుతుందో, అంటే మన భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది. ఈ 452b ఏ నక్షత్రం చుట్టూ తిరుగుతుందో అది కూడా ఆల్మోస్ట్ ఆ సూర్యుడు కూడా మన సూర్యుడి లాగానే ఉంది. మన సూర్యుడి కన్నా ఒక 10% ఎక్కువ పెద్దగా ఉంది. అదే కాకుండా 20% ఎక్కువ కాంతివంతంగా మన సూర్యుడి కన్నా ఉండడం. అదే కాకుండా ఈ యొక్క గ్రహం ఎట్లాంటి ప్లేస్లో ఉంది అంటే హ్యాబిటబుల్ జోన్లో ఉండడం వల్ల ఇక్కడ ఈ యొక్క గ్రహం అంటే ఈ ఎక్స్ట్రా సోలార్ ప్లానెట్ మీద వాటర్ కూడా ఉండడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. సో నీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా నీరు ఉండే పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ జీవం ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఇదొక్కటే కాదు, ఈ కెప్లర్ 452b అన్న గ్రహం ఆ నక్షత్రం చుట్టూ 6 బిలియన్ సంవత్సరాలుగా పరిభ్రమిస్తోంది. భూమి కూడా సూర్యుడి చుట్టూ ఇంతే కాలంగా పరిభ్రమిస్తోంది. అంటే అక్కడ జీవం ఇప్పటికే పుట్టి ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు పరిశోధకులు. అయితే ఆ గ్రహం సైజు పెద్దదిగా ఉండటం, ఎక్కువ గ్రావిటీ ఉండటం వల్ల ఆ కొత్త భూమి మీద వాతావరణం కూడా మరింత దట్టంగా, సాంద్రంగా ఉండే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా ఈ లక్షణాలన్నీ చూస్తుంటే అక్కడ జీవం ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఢంకా బజాయించి చెప్పుకొస్తోంది నాసా. ఈ లైఫ్ ఏమో ఒక మిరాక్యులస్ ప్రాసెస్ కాదు,
ఇట్ ఈస్ ఎ మోర్ ఆర్ లెస్ ఎ న్యాచురల్ ప్రాసెస్. అంటే ఆ కండిషన్స్ ఎక్కడైనా ఉంటే ఆ కండిషన్స్లో లైఫ్ డెవలప్ అవ్వచ్చు. దీనికి ఏమీ ఒక ఎక్స్ట్రాడినరీ కండిషన్స్ కూడా అవసరం లేదు. ఇవన్నీ చూసుకుంటే దెర్ ఈస్ అ గుడ్ ఛాన్స్ దట్ ఆ గ్రహం మీద కూడా లైఫ్ ఉందని. అయితే అది చాలా దూరం మనకి, 1400 లైట్ ఇయర్స్ అవే. దాని అర్థం మనం అక్కడికి వెళ్ళాలంటే లక్షల కొద్ది సంవత్సరాలు మనకు పడుతుంది, విచ్ ఇస్ వెరీ ఇంప్రాక్టికల్. ప్రస్తుతానికి ఆ కొత్త గ్రహం భూమికి దరిదాపుగా పోలి ఉందని తేల్చారు. అయితే దానిపై జీవం ఉందా లేదా అన్నది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న డేటాను బట్టి చూస్తే ఆ కెప్లర్ గ్రహం మీద నీరు ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేమంటోంది నాసా. ఎందుకంటే ఆ గ్రహం మీద జీవం ఆవిర్భవించడానికి సైద్ధాంతికంగా అవసరమైన అన్ని పరిస్థితులు ఉన్నాయి. భూమి మీద కూడా ఏకకణ జీవం ఆవిర్భవించి ఇప్పుడిలా మానవ రూపంతో సహా ఇన్ని కోట్ల జీవరాశులుగా పరిణామం చెందటానికి లక్షల సంవత్సరాలు పట్టింది. అయితే ఆ కొత్త గ్రహం మీద కూడా జీవం ఇప్పుడిప్పుడే ఆవిర్భవిస్తోందా, లేక ఇప్పటికే ఆవిర్భవించి పరిణామం చెందుతోందా, లేక ఎప్పుడో జీవం పుట్టి మనకన్నా బుద్ధిజీవులున్నారా అన్నది కనిపెట్టేంత సమాచారం లేదంటున్నారు నాసా పరిశోధకులు. ఇన్ని విషయాలు తెలిసాక ఇంకెందుకు ఆలస్యం? వెంటనే పెట్టి సర్దుకుని ఎంచక్కా ఆ గ్రహానికి వెళ్లిపోదాం అనుకుంటున్నారా? అయితే ఆగండి. అది అసాధ్యం కాకపోయినా ఇప్పట్లో సాధ్యం కాదు. ఎందుకంటే ఆ కెప్లర్ 452b అన్న గ్రహం సైజన్ అనే పాలపుంతలో ఉంది. అంటే భూమికి 1400 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మనం ప్రయోగించిన రాకెట్లు సౌర కుటుంబంలో చివరన ఉన్న ప్లూటోను చేరుకోవటానికే 9 ఏళ్లు పట్టింది. ఆ లెక్కన మన దగ్గరున్న రాకెట్ల వేగంతో ప్రయాణిస్తే ఆ కొత్త గ్రహాన్ని చేరుకోవటానికి 6 లక్షల సంవత్సరాలు పడుతుంది. మన రాకెట్ల వేగం 1,00,000 రెట్లు పెంచినా ఆ గ్రహాన్ని చేరుకోవటానికి 6 ఏళ్లు పడుతుంది. అంటే ఇప్పట్లో అక్కడికి వెళ్లటం సాధ్యం కాదనే చెప్పుకోవాలి.